హల్లెలూయా! యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడైన యేసయ్య నామమున నిజంగా ప్రియమైన వారు మీ అందరికీ శుభాభివందనాలు. నిజంగా మన దేవుడు ఎవరు అంటే మాట్లాడి, ఆదరించి, బలపరిచేవాడు ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా! అంత మాత్రమే కాకుండా అద్భుతాలు చేసేవాడై ఉంటున్నాడు. హల్లెలూయా! అనేక సార్లు నిజంగా ప్రియమైన వాళ్ళరా విశ్వాసులుగా పిలువబడుతున్న వారితో సమస్యలు వచ్చినప్పుడు, లేకపోతే ప్రార్థన చేసుకుంటున్న వీరి జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు, చాలామంది చాలా రకాలైన సజెషన్స్ ఇస్తూ ఉంటారు ప్రేమల వాళ్ళు. ఎందుకంటే, ఏ రీతిగా చేస్తే బాగుంటది, ఏ రీతిగా చేస్తే బాగుంటది అన్న సజెషన్స్ చెప్తూ ఉంటారు. ఏ రీతిగా ఉంటది అంటే, వాళ్ళు చెప్పే సజెషన్స్ కేవలం అక్కడున్న పరిస్థితిని బట్టి మాత్రమే చెప్తూ ఉంటారు. అయితే అనేక సార్లు ప్రేమల మనం మనుషులు చెప్పిన మాటలు దైవోక్తులుగా భావించి అనేక సార్లు మన జీవితాల్లో అద్భుతాలు పొందుకోకుండా పోతాం ప్రభావం. అద్భుతాలు పొందకుండా వెళ్ళిపోతాం. కారణం ఏమిటి అంటే మనుషులు చెప్పిన మాట నిజంగా ఆశీర్వాదం తీసుకెళ్ళదు. అయితే దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా ఆశీర్వాదం తీసుకొస్తుంది. నిజంగా ప్రేమ మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాట నేను మీతో పంచుకోవాలని మనకు తెలుసు ప్రేమ మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడ్డది. యాయీరు కుమార్తె చావు సిద్ధమై ఉంటుండగా యాయీరు వచ్చి ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. అంటే తను ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడు తన కుమార్తె చావు సిద్ధమై ఉంటుండగా ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మనుషులు చెప్తున్న మాట ఒకవేళ దాంట్లో చూస్తే ఏమని చెప్తారు అంటే ప్రేమ వాళ్ళరా, అయ్యా నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు. ఎందుకంటే నీ కుమార్తె కుమార్తె చనిపోయినది. అంటే ఎట్లా ఉంది అంటే, అయ్యా ఇక నువ్వు చేసిన ప్రార్థన చాలులే అన్నట్లుగా చెప్తున్నారు ఇక్కడ. అయితే ఈ సందర్భంలో ప్రభు కూడా మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని అంటే, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా! అంటే ఒక సమస్య 2 మాటలు వినపడుతుంది. ఒకటేమో దేవుని దగ్గర నుంచి, ఇంకొకటేమో మనుషుల దగ్గర నుంచి. అనేక సార్లు ఏ రీతిగా ఉంటామంటే, మనుషుల వైపు మొగ్గు చూపుతూ ఉంటాం. మనుషుల వైపే చూస్తుంటాం. ఎందుకంటే, వారు చెప్పినది మనం చూస్తే మనకు నమ్మాల అన్నట్లుగా ఉంటుంది. అయితే నిజంగా ప్రేమ ప్రార్థన ఆపి, లేకపోతే దేవుని అడగడం మానేయి. అయితే ఎప్పుడైతే ఆ వ్యక్తి ఇంకొక మాట భయపడకుండా నమ్మిక. ఇప్పుడు యాయీరు ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నాడు. తద్వారా ఏమైంది? ఆ వ్యక్తి జీవితంలోకి ఆశీర్వాదం రావడం ప్రారంభమైంది. దుఃఖపడాల్సిన, కన్నీరు కార్చవలసిన, నష్టపోవాల్సిన స్థితిలో నుంచి ఆశీర్వాదపులోకి మారడం ఎప్పుడు ఇది జరిగింది? దేవుని మాట వినిన అనేక సార్లు అనేక మంది చెప్తారు. ఇది కాదు, ఇది కాదు. దేవుని మాట వినినాం. మనుషుల మాటలు వింటే ఏమవుతుంది? నష్టం కలుగుతుంది ప్రేమ. ఎప్పుడైతే మనం దేవుని మాట వినడం ప్రారంభిస్తాం, నష్టములో ఒకవేళ వెళ్ళాల్సిన మనం కూడా ఆశీర్వాదంలోకి వెళ్ళడం. హల్లెలూయా! కాబట్టినే మనం ప్రతిసారి కూడా దేవుని మాట వినేవారిగా ఉందాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందేవారిగా ఉండడం. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, జీవం కలిగిన నాయన, జీవాధిపతి, మీ బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాయి. గొప్ప దేవానికి వందనాలు. ఇది వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందు బట్టి అనేక సార్లు మా ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా ఎవరో చెప్పిన మాటలు విని అయ్యా దేవుడు ఇచ్చే శ్రేష్టకరమైన ఆశీర్వాదాలకు దూరం అవుతుంటున్నారా తండ్రి, వాక్యం ద్వారా మీరు మాట్లాడినందు బట్టి వందనాలు. అయ్యా మనుషులు చెప్పు మాటలు దైవోక్తులుగా భావించక తండ్రి నా దేవుడు నాతో ఏం మాట్లాడతారు కనిపెట్టి అనుభవం తద్వారా ఆశీర్వాదక మార్గంలోకి వెలులాగున చూపించి మహిమ ఘనత ప్రభావాలు ఎవరి జీవితంలో తండ్రి అట్టి అనుభవంగా ఉండాలి. ఇక నుంచి నా దేవుని మాట నీ ప్రియ బిడ్డలకు విందురు కాదు. తద్వారా గొప్ప ఆశీర్వాదం, పొందులాగున మీరే కృప చూపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే ఎవరి చర్య సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించారు. ప్రార్థన చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సెటిల్స్ ద్వారా ఇతరులకు పరిచయం చేస్తున్నారు.
ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ప్రతి బిడ్డను దీవించి వారికి రావాల్సిన ఫలం పొందులాగును ఆర్థిక పరమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించు. నూతన గృహం, మ్యారేజెస్, వెహికల్స్, ఎవ్రీథింగ్ నీ కృపణ సంతానమును దీవెన అనుగ్రహించకూడదు. వారి మీదటికి సంవత్సరం వారి కౌగిటిలో పిల్లలుందురుగాక యేసు. ఏకాంగులను సంసారులుగా మార్చి గొడ్రాలను పాలిచ్చు తల్లులుగా మార్చి వండిపోయిన జీవితాన్ని ఆశీర్వాదానికి మార్చి సమస్త మహిమ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.